హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము రీసెంట్గా వైజాగ్ ఆర్కే బీచ్ చూడటానికి, సింహాచలం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళామండి. ఆర్కే బీచ్ ఈ మధ్య అలలు అవి ఎక్కువ వస్తున్నాయి. ఆర్కే బీచ్ అనే కాదు, వైజాగ్లో బీచ్లన్నీ కొంచెం డేంజర్గా ఉన్నాయని చెప్తున్నారు కదండి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి వెళ్ళిన వాళ్ళందరూ. మేము వెళ్ళాక మా ఎక్స్పీరియన్స్ ఏంటని నేను అక్కడ షేర్ చేసుకుంటానండి నెక్స్ట్ వీడియోలో. బీచ్ మొత్తం వీడియో మొత్తం పెట్టి మీకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటానండి. మొదటి రోజు అయితే మార్నింగ్ బయలుదేరిపోయామండి ఏలూరు నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. మొదటగా కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవటం నేను నా జీవితంలో ఇదే మొదటిసారి. అలానే నరసింహస్వామి దర్శనం కూడా చేసుకున్నాము తర్వాత రోజు. అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. కనక మహాలక్ష్మి అమ్మవారు ఎంత బాగున్నారంటే, నా పేరు కనకలక్ష్మి అండి. అలానే నాకు కనకదుర్గమ్మ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఆ పేరు పెట్టుకున్నానని కాదు, ఎందుకో తెలీదు, నాకు కనకదుర్గమ్మ వారు అంటే చాలా ఇష్టం. అలానే ఇక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారిని ఇదే నేను మొదటిసారి దర్శనం చేసుకోవటం. నరసింహస్వామిని కానీ అసలు బీచ్ చూడటమే నా లైఫ్లో ఇదే ఫస్ట్ అండి. బీచ్ కానీ వైజాగ్ కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడటం. ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. అమ్మవారి దర్శనం చేసుకోండి మీరు కూడా నాతో పాటు. ఇక్కడ టెంపుల్ చాలా బాగుందండి. టెంపుల్ వ్యూ మొత్తం చాలా బాగుంది. పైన ఓపెన్గా ఉంటుందండి. పైన కానీ చుట్టువైపులు కానీ అమ్మవారు కనిపిస్తారనమాట. పైన మాత్రం కొబ్బరి మట్టలతో కవర్ చేశారండి పైనంతా అండి. అలాంటి వేశారనమాట. పైన న్యాచురల్గా కవర్ చేశారు. పైన పూర్తిగా కాకుండా వెలుతురు వస్తుంది, వర్షం పడితే వర్షం కూడా వస్తుంది లోపలికి. ఇక్కడ పాలు, కుంకుమ, పసుపు అవి కొనుక్కున్నానండి నేను అభిషేకం చేయడానికి. వీటితో అభిషేకం చేశాను. అభిషేకం చేసుకోవచ్చండి, మనము మన చేతులతో అమ్మవారిని తాకొచ్చు. ప్రస్తుతానికైతే ఈ రద్దీని బట్టి మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారేమో ఫ్యూచర్లో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే అమ్మవారిని తాకి దర్శనం చేసుకునే అవకాశం అయితే చాలా వరకు ఉందండి. నేను కూడా అమ్మవారిని తాకి పాలతో పసుపు కుంకుమలతో అభిషేకం చేసి ఆ తర్వాత కుంకుమ కొంచెం తీసుకున్నానండి. అమ్మవారి దర్శనం చేసుకోగానే ప్రయాణం చేసిన కష్టం మొత్తం పోయిందండి. ఇక్కడ 100 రూపాయల టికెట్లు కూడా ఉంటాయండి, కానీ మార్నింగ్ వెళ్తే మాత్రం టికెట్ తీసుకోవసరం లేదు. మేము ఫ్రీ లైన్లోకి వెళ్ళామండి. దర్శనం చాలా తొందరగానే అయిపోయింది. అలానే మా పక్క లైన్లో కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు 100 రూపీస్ టికెట్ తీసుకున్నారండి. ఖాళీగానే ఉంది, కానీ వాళ్ళు 100 రూపీస్ తీసుకున్నారు. ఎవరిష్టం వాళ్ళది. దర్శనానికి మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి. మీరు ఫ్రీ దర్శనం చేసుకున్నా, 100 రూపాయల దర్శనం చేసుకున్నా దర్శనానికి మాత్రం డిఫరెన్స్ అనేది ఉండదు. ఏ దర్శనం చేసుకున్నా అమ్మవారిని తాకొచ్చు. 2 లైన్లు ఉంటాయి. కుడివైపు ఏమో 100 రూపీస్ దర్శనం, ఎడం వైపు ఫ్రీ లైన్. కానీ ఏ దర్శనం చేసుకున్నా అమ్మవారిని తాకొచ్చు. పాలుతో అభిషేకం చేసుకోవచ్చు, పసుపు కుంకుమలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. అమ్మవారిని తాకి దండం పెట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మాత్రం ఉందండి. టికెట్ తీసుకుంటే ఉంది, లేకపోతే లేదని మీరైతే అపోహపడద్దు. మేము ఫ్రీ లైన్లో వెళ్ళాము, చక్కగా అమ్మవారిని తాకి దర్శనం చేసుకున్నాము. అక్కడ చాలా బాగుందండి. ఖాళీగా ఉంటే మాత్రం కొంచెం ఎక్కువసేపు ఉన్నా పర్వాలేదు, కానీ ఖాళీగా లేకపోతే తొందరగా వెళ్ళిపోమని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. తొందరగా కానివ్వండి అని చెప్తూ ఉంటారు. కానీ ముందు వెళ్ళిన వాళ్ళు తొందరగా అభిషేకాలు కానీ అవి చేసుకొని తొందరగా దర్శనం చేసుకొని బయటకు వస్తేనే కదండి వెనక ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి దర్శనం చేసుకోగలరు. అది గమనించుకోండి. మనకు అవకాశం వచ్చిందిగా ఎంతసేపు అయినా ఉండిపోదామని అనుకోకండి. అలా అనుకుంటే కష్టం అన్నమాట. వెనక ఉన్న వాళ్ళు కూడా దర్శనం చేసుకోవాలి. కాబట్టి వెళ్ళిన వాళ్ళు మంచిగా అమ్మవారిని తాకి అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని తొందరగా బయటికి రావడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇలా అమ్మవారి ప్రతిరూపం పెట్టారండి ఎదురుగా. అక్కడ కింద అన్ని అమ్మవార్లు ఉన్నారు. ఆ అమ్మవార్ల చుట్టూ చక్కగా 3 ప్రదక్షిణాలు చేసుకొని తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ ప్రదక్షిణాలు చేయాలని రూల్ కాదు, కానీ నాకు చేసుకోవాలనిపించింది, నేను ప్రదక్షిణం చేసుకున్నాను. మీకు ఇష్టమైతే ప్రదక్షిణం చేసుకోండి, లేదా డైరెక్ట్ అమ్మవారి గర్భాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ ఫ్రీ లైన్లో కానీ దారిలో కానీ ఎక్కడ ఎవరు డబ్బులు అనేది అడగరండి. ఇక్కడ డబ్బులు డిమాండ్ చేయడం అలాంటివి ఏమీ లేవు. నేను చూసిన వరకు చాలా ప్రశాంతంగా దర్శనం అయింది, చాలా బాగా అయిందండి. ఓకే అండి, ఇంక వీడియో అంతా చూసేయండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే అండి, వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆర్కే బీచ్
వైజాగ్లో ఆర్కే బీచ్, అక్కడ కొంచెం పరిసర ప్రాంతాలు తీసానండి. వాటి వివరాలు చెప్తూ మీకు నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసేయండి. ये हैंग यूज